నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరుపుకోవడం ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ అద్భుతంగా ఆయన బర్త్డేని జరుపుకున్నారు. ఇక తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, అటు బెంగళూరు, చెన్నై, విదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. అయితే ఇటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది బర్త్డే విషెస్ అయితే చెప్పారు. అయితే దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత ఇక పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి విష్ చేస్తే ఆయనకు కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు చూసుకుంటే ఇటు మల్లు భట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బర్త్డే విషయం చెప్పారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ భట్టు విక్రమార్క గారు అంటూ ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో ఇప్పుడు మంచి మినిస్టర్ హోదాలో ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంటే వైఎస్ఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు ఖమ్మం జిల్లాలో గెలిచినటువంటి ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఉన్న నాయకుల్లో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముందుంటారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ చేయడం, ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అన్నా అంటూ తను ఆప్యాయంగా రీట్వీట్ చేస్తూ తను విషెస్కి రిప్లై అయితే ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషయం చెప్పడం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రిప్లై అయితే ఇచ్చారు. తర్వాత తన చెల్లి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ చేస్తే తాను అమ్మ అంటూ సంబోధిస్తూ, అటు షర్మిల అన్న అని ఎక్కడ ట్వీట్లో మెన్షన్ చేయకపోయినా తాను అమ్మ అంటూ ఆప్యాయంగా అటు రిప్లై అయితే ఇచ్చారు. ఇక వీళ్ళతో పాటు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ నాయకులు కానీ అందరూ తెలియజేశారు. కానీ చాలా వరకు ఇక్కడ రెండు ట్వీట్లు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంట్లో ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీలో ఉంటూ అటు జైలు శిక్ష వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారు తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రిజైన్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి ఆయన ట్వీట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్ళడమే కాకుండా అటు అధినేత పైన కూడా అనవసరపు వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై అయితే లేదు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరేమో జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తూ ట్వీట్ చేస్తే, అటు లోకేష్ మాత్రం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటూ ట్వీట్ చేయడం, అంతకు ముందే ఆ ట్వీట్కు ముందే రాష్ట్ర దోపిడీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం చూసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. సో టోటల్గా ఈ రెండు ట్వీట్లతో పాటు కొంతమంది నాయకుల ట్వీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రిప్లై ఇవ్వలేదు అని అయితే మనకు అర్థమవుతుంది. సో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని మాత్రం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా అద్భుతంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షల వెల్లువలైతే తెలియజేశారు.